ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని సో ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువుగారు, తులారాశి వారికి ఈ 2025 నూతన సంవత్సరంలో భాగంగా అందున కేరళ నాడి జ్యోతిష్య ప్రకారం చూస్తే కనుక సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి పరంగా కానివ్వండి, లేదంటే సంపాదన పరంగా అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, లేదంటే రాశి పరంగా వాళ్ళకి బాగుంటుందంటారా? ఏ విధంగా ఉండొచ్చు అంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. తులారాశి వారికి అద్భుతం, మహా అద్భుతం. గత సంవత్సరంలో చాలా వరకు ఇబ్బంది పడిన వంటి తులారాశి వారికి అంత సంపాదించుకున్న సంపాదన అంతా తొలగిపోయినప్పటికీ ఇప్పుడు చాలా వరకు కూడాను శని వాళ్ళకి బేలు కూర్చుతున్నారు. వాళ్ళకి సొంత గృహము, సొంత కారు, సొంతమైన వంటి ఆయనకు ఇష్టమైన వంటి ఒక వైపు అంతా రావటం అనేది జరుగుతుంది. తులారాశి వారికి అనేది తిరుగు చూడలేని జాతకం అంటారండి. ఓకే. ఎక్కడైనా కూడా వాళ్ళకి తిరుగు చూడలేని జాతకము. వాళ్ళకి ఎక్కడ పోయినా మట్టి పట్టిందంతా మాణిక్యమే. దేనికి కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు. మట్టి పట్టిందంతా కూడా బంగారమే. అంతటి మహోత్కరమైనటువంటి జాతకము తులారాశి వారిది. స్వాతి నక్షత్రము అన్నది ఇంకా చాలా విశేషం. ఎందుకంటే స్వాతి నక్షత్రము తులారాశి అనేది లక్ష్మీదేవికి వస్తుంది. తులారాశి మరి లక్ష్మీ నరసింహస్వామి కూడా అదే ఒక రాశి వస్తుంది. కాబట్టి శ్రీమన్నారాయణ ఒక నక్షత్ర రాశులు కాబట్టి వీళ్ళకు అద్భుతమైనటువంటి సంపాదన. శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు కాబట్టి శుక్రుడు అంటే శుక్లాచార్యులు వీళ్ళకి చాలా అధిపతి. తులారాశికి అధిపతి ఉంటాడు కాబట్టి వీళ్ళకి భయపడే విషయమే లేదు. వీళ్ళకి ఎదురు ఎవ్వరు ఉండరు. వీళ్ళు అనుకుంది ఏదైనా పట్టుకున్నారంటే వాళ్ళు అది అయ్యేంత వరకు అది వదిలిపెట్టేవాళ్ళు. స్త్రీ అయినా పురుష అయినా ఎవరైనా ఆ కార్యసిద్ధి కంపల్సరీ కావాలా. అది అట్ ఎనీ కాస్ట్. నాకు ఆ బంగ్లా కావాలంటే ఆ బంగ్లా కావాలా, నాకు ఆ కారు కావాలంటే ఆ కారు కావాలా. అట్లా అని అన్నింట్లో కూడా కొద్ది కాంప్రమైజ్ కూడా అవుతారు. చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళ మనసు హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఎక్కువ చాలా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి కాస్త ముందుకు సాగుతూ ఉంటుంటుంది. వీళ్ళకి 11 లాభము 6 నష్టము కనపడుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ యొక్క 2025వ సంవత్సరంన వాళ్ళకి చాలా మెరుగైన వంటి సంపాదనతో చాలా అరుదుగా కనపడుతుంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా క్షీణ దోషం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్తగా వహించి చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి పొజిషన్ రావడానికి ఉంటుంది. ఓకే గురుగారు, మరి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విద్యార్థుల గురించి. ఎందుకంటే నేటి పౌరులే రేపటి యువత అన్నట్టుగా. సో వీళ్ళ గురించి కనుక చూసుకుంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, అలాగే రైతులకి ముఖ్యంగా వాళ్ళు లేకపోతే మనకు ఫుడ్ ఉండదు కదా. సో కంపల్సరీ వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి మరి రైతులకు ఏ విధంగా ఉంటుంది, వివిధ రంగాలలో ఉద్యోగం చేసుకునే వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో ఇక్కడ నాడి ఆది అంతం 3 కనపడుతుంది. అదే నాడి శాస్త్రం. ఇంత నాడి శాస్త్రములో మనం చూసుకున్నట్టయితే మాత్రాన విద్యార్థులకి అంటే తులారాశి వాళ్ళ సంతానం ఉన్న వాళ్ళతో ఇబ్బంది కలిగడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా. సో బాధాకర విషయం వార్త వింటూ ఉంటారు. ఆ తర్వాత కూడా రీకవర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ ఒత్తిడి ప్రెషర్స్ లేకుండా కాస్త స్మూత్గా ప్రొసీడ్ అయిపోతే చాలా బాగుంటుంది. వాస్తవానికి సంబంధించినటువంటి కైంగర్యాలు ఏమైనా ఉన్నాయా అంటే చాలా వరకు ఉన్నాయి. మన ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా మంచి అతీతమైనటువంటి సంపాదన రావటము, మంచి ముందుకు వెళ్ళటము, మంచి అద్భుతమైనటువంటి వైబ్రేషన్ రావటము, ఇవన్నీ జరుగుతుంది.
మరి అదే విధానంగా శాలరీస్ విషయం చూసుకున్న గత సంవత్సరంలో శాలరీస్ వాళ్ళకి తక్కువ ఉంటే ఈ సంవత్సరం ఎక్కువగా రావటం అనేది ఛాన్సెస్ సోర్స్ అని కనపడుతూ ఉంటుంది. సో రైతులకు కూడా పాడి కొద్దిగా వరి పెట్టుకుంటే వీళ్ళకి చాలా చక్కటి వైబ్రేషన్స్ రావడం, ఎక్కువ లాభదాయకం రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఈ యొక్క జనవరి 25వ తర్వాత పాడి పంటలు ఏదైతే చేసే వాళ్ళు ఉంటారో ఆ వరి అనేది ఎక్కువగా పెట్టుకుంటే చాలా, అంటే వేరే కాయగూరలు పెట్టకూడదు, వేరే ఒక ఫ్లవర్స్ కానీ ఇతర ఫార్మర్స్ కానీ అటువంటి ఏం పెట్టకూడదు. వీళ్ళు లక్ష్మీదేవిని అమ్మవారిని పూజించుకోవాలా. గజలక్ష్మీదేవిని కానీ అమ్మవారి లక్ష్మీదేవిని కానీ పూజిస్తే మంచి మెరుగైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. వీళ్ళకు ఇష్టమైన వంటి పదార్థం పాయసం, ఆవుల పాయసం అంటారు. ఆవుల పాయసం అంటే తెలుసా మీకు? ఆవుల పాయసం అంటే అటుకుల పాయసం. అటుకులు నానబెట్టి పాలతో తయారు చేసేవంటి దక్షిణ భారతంలో చాలా ఫేమస్ ఆవుల పాయసం. మీకు గురువాయూరు పైన, కేరళ పైన, శబరిమల పైన, ఇంకా చోటానికర్ పైన, అమ్మ తిరుచెందూరు పైన, కంచి పైన, కామాక్షి పైన, మీకు ఇటువంటి రామేశ్వరం పైన ఇటువంటి ప్రదేశాల్లో ఆవుల పాయసం బాగా మీకు ఫేమస్ ఇస్తారు. ఆవులు అంటే అటుకులతో తయారు చేసినటువంటి పదార్థం, అంటే మీరు బ్యామినోతో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆవుల పాయసం చేస్తారు. ఆ ఆవుల పాయసం పెట్టి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన మినుములతో పెట్టుకోవాలి. మినుములు ఆ మినుములు కూడా పిరికి మినుములు వేసి ఒక ప్లేట్లో ఆ పైన మట్టి ప్రేమిద పెట్టి చక్కగా మినుము దీపము, అంటే శని దోషము కాస్త ఇంకా మనకి ఫేవరబుల్ గా రావడం కోసం మినువులతో తయారు చేసుకున్నటువంటి కార్యక్రమం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ రావచ్చు. సో ఈ రాశికి సంబంధించి ఎవరైనా సరే మినుములతో దీపారాధన చేసుకుంటే మంచి లాభదాయకం రావడం జరుగుతుంది. మంచి సూచనలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి శుభదాయకం రావడం జరుగుతుంది. గురుగారు, మరి అంటే తులారాశి వాళ్ళు చేయాల్సిన పరిహారం తెలియజేశారు, లక్ష్మీ ఆరాధన అనేసి. సో మరి అంటే అమ్మవారి ఆరాధనతో పాటుగా ఏదైనా స్తోత్రాన్ని పఠిస్తే మంచిది అంటారా? ఏదైనా స్తోత్రం ఉందా? అమ్మవారిది కనకదార స్తోత్రం చాలా విశేషం. అమ్మవారిది కనకదార స్తోత్రము, అమ్మవారి లక్ష్మి అష్టోత్తము, లక్ష్మి అష్టకం, లక్ష్మి అష్టకం అని కూడా అంటుంటారు. నమో నమస్తుతే మహామాయే శిరపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమస్తుతే అని ఇలాగా కూడా చేసుకోవచ్చు. లేదంటే లక్ష్మీదేవి గాయత్రి, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో ప్రచోదయ, మహాలక్ష్మి విద్మహే విష్ణు వత్సాయ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయ, ఇటువంటి కూడా కొన్ని గాయత్రులు ఉంటాయి. మహాలక్ష్మి విద్మహే విష్ణు వత్సాయ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయ. ఈ యొక్క గాయత్రిని కూడా 3 సార్లు కానీ 11 సార్లు కానీ 108 సార్లు కానీ చదవచ్చు. ఈ లక్ష్మి అష్టకము, లక్ష్మి గాయత్రి, లక్ష్మి అష్టోత్తరము, లక్ష్మి కవచము, కనకదార స్తోత్రం లాంటివి చదువుకుంటే చాలా బాగా. కానీ చదువు రాని వాళ్ళకి ఎలాగా? ఇప్పుడు మనకు మీకు చదువులేని వాళ్ళు సాధారణంగా అంటే చదువులేని వాళ్ళు వింటా సరిపోతుందని అంటారు. మరి అంత పవర్ వస్తుందా వాళ్ళకి? అయితే ఇప్పుడు ఏంటంటే వినటము, ఇప్పుడు తెలిసి చేయకూడదు, తెలియకుండా అయితే వాళ్ళకి ఎటువంటి కూడా రాదు పాపం. కాబట్టి ఆ ఒక ఫలితం అనేది వాళ్ళు అక్కడ లక్ష్మీ అష్టోత్తరం చదివినా కాస్త ఓం ఓం అంటే సరిపోతుంది. అష్టోత్తరం యూట్యూబ్లో పెట్టుకున్నా అది ఒక రావటం అనేది జరుగుతూ ఉంటుంది. చక్కగా ఈ రకంగా చేయటం వల్ల అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. చివరిన 11 వారాలు 21 వారాలు ఆ రోజు ఉపవాసము, నైవేద్యము, ఏకభుక్తము సేవిస్తూ ఉండాలి. అంటే ఏ రోజున ప్రారంభం? శుక్రవారం 11 శుక్రవారాలు లేదంటే 21 శుక్రవారాలు లేదంటే 41 శుక్రవారాలు కూడా చేస్తారు. మీ శక్తి, మీరు ఎన్ని శుక్రవారాలు చేసుకుంటే మీకు అంత శుభదాయకంగా ఉంటుంది. ఓకే గురుగారు, తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అందరికీ కూడా విద్యార్థుల నుంచి ఉద్యోగస్తుల దాకా కూడా, అండ్ అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం గురించి చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్తే.